అండ్ పాటలు ప్రతిదీ కూడా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. అండ్ వరుణ్ సందేశ్ గారిని అండ్ అలానే మధులిక వారణాసి గారిని మెయిన్ లీడ్స్ లో చూడబోతూ ఉన్నాం. మన అందరి జీవితాల్లో ఒక ముఖ్యమైన పాత్ర. కానిస్టేబుల్ అంటే తెలియని వాళ్ళు కానీ, కానిస్టేబుల్ అంటే ఎవరికి కానిస్టేబుల్ అనగానే అయితే అంత పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ఒక అద్భుతమైన టైటిల్ కానిస్టేబుల్తో ఈ రోజున సినిమా తీసి వరుణ్ టోటల్గా అంతకుముందు ఇందాక మన యాంకర్ గారు చెప్పినట్టుగా అద్భుతంగా ఎన్నో కుర్రాళ్ళకి సరిపడిన ఇళ్ళకి సరిపడిన ఎంటర్టైన్మెంట్స్ ఎన్నో చేసిన వాడు ఒక లవర్ బాయ్. ఎస్, థ్యాంక్స్ రా బాబు, నేను బాగా అందించావు, ఏదో పరీక్షల్లో అందించినట్టు అందించావు రై. నీ పని బాగుంది, నువ్వు కామెడీ చేస్తావు అనుకుంటే నువ్వేం గడ్డం పెంచి నువ్వు భయపడుతున్నావు ఈ మధ్య. మీరు గడ్డం పెంచారు, స్ట్రైక్ ఏమనుకోండి, పని పాట లేక అన్ఎంప్లాయ్మెంట్. సో ఏది ఏమైనా ఇవాళ నేను ఇక్కడికి రావడానికి అంటే నీకేం సంబంధం అయ్యా, కానిస్టేబుల్కి నీకేం సంబంధం, నీకు కానిస్టేబుల్కి ఏం సంబంధం అని అంటే కనుక మీ అందరికీ తెలుసు కానిస్టేబుల్ ఏంటి నేనేంటో మీకు తెలుసు. ఇద్దరు సరే ఇలా అల్లవే మామూలు అల్లరు కాదండి, 40 ఏళ్ళ నుంచి నాతో అలిబా. కానీ ఇప్పుడు వరుణ్ నీకు ఒక చిన్న సందేశం, వరుణ్ సందేశ్కి ఒక చిన్న సందేశం ఏంటంటే నేను ఎక్కడ కనపడినా సరే సెల్యూట్ చేయి. ఎందుకంటే ప్రస్తుతం నువ్వు కానిస్టేబుల్ జులై చూసావా, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు, అలవైకుంఠపురం చూసావా, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు అని సరదాగా అంటూ నాకు మరి ముఖ్యంగా నన్ను ఇవాళ పిలిచినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకు అనంటే ఇలాంటి సినిమాలు అద్భుతంగా ఆడాలి. ఈ మాట నేను ఎందుకు అన్నాను అనంటే మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు సంవత్సరానికి 12 సినిమాలు చేసిన హీరోగా ఈ రేంజ్ సినిమాలు ఎంత బాగా ఆడితే ఇండస్ట్రీకి అంత స్ట్రెంగ్త్ అండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఇలాంటి నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయటం వల్ల, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఇలాంటివి సక్సెస్ అవ్వడం వల్ల ఇండస్ట్రీకి చాలా మంచిది అని అద్భుతంగా నమ్మి పనిచేసిన వాళ్ళలో నేను ఒకడిని. అందుకని ఇవాళ ప్రేమతో ఇవాళ నన్ను పిలిచారు, ప్రేమతో నేను వచ్చాను. నేను 100% మీకు ఇప్పుడే మనం ట్రైలర్ చూసాం, నిజంగా ఒక అంటే ఇప్పుడు అంతా థ్రిల్లింగ్ సీజన్, థ్రిల్ సినిమాల సీజన్ అండి. సో కానిస్టేబుల్ని కూడా నేనేమో అప్పుడేమో అల్లరి చేయాల్సి వచ్చింది చేసాం. ఇప్పుడున్న సీజన్ ప్రకారం థ్రిల్. డైరెక్టర్ గారు నిజంగానే ట్రైలర్ నేను చూసి చాలా సంతోషంతో చెప్తున్నాను నేను. అట్లాగే ప్రొడ్యూసర్ గారికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకు అనంటే డెఫినెట్గా ఇవాళ ఉన్న సీజన్కి సరిపడా కథ, సరిపడా థ్రిల్గా మీరు చాలా బాగా తీశారు. చాలా సంతోషం. వాడు మా కెమెరామెన్ కూడా వాడు నాకు తమ్ముడే. గాడ్ బ్లెస్ యూ స్వామి శరణం. డెఫినెట్గా మీరందరూ చాలా మంచి వర్క్ చేశారని అనిపించింది. అందుకని మీరందరూ కూడా ఈ సినిమాని తప్పకుండా చూసి ఒక అద్భుతమైన హిట్. నేను మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, నా స్వార్థం ఏంటంటే ఈ రేంజ్ సినిమాలు ఎప్పుడు బ్రహ్మాండంగా ఆడాలి. ఎందుకంటే పెద్ద సినిమాలు అఫ్కోర్స్ మొన్న కల్కి దాకా చేశాను కానీ నేనే, ఆ సినిమాలు ఎప్పుడో ఒకటి కానీ రావు. కానీ ఇలాంటి సినిమాలు ప్రతిరోజు వచ్చి మీ అందరినీ అలరిస్తుంది అని, మీకు కావలసిన మసాలా అంతా ఇందులో ఉంది అని నేను నమ్ముతూ తప్పకుండా ఈ సినిమాని మీరందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అబ్బాయి వరుణ్, ఐ లవ్ యూ, గాడ్ బ్లెస్ యూ. వీళ్ళంతా నా బిడ్డలు, మీకు తెలుసు. నా తర్వాత నా బ్యాచ్ అంతా నాకు బిడ్డలు లాంటి వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళ సక్సెస్ బాగా వాళ్ళ పెద్దవాళ్ళు ఎంత సంతోషపడతారో నాకు తెలియదు కానీ వీళ్ళ సక్సెస్ని ఎక్కువ సంతోషపడేవాడిగా నేను ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. బాగా డిఫరెంట్ గెటప్తో బాగా చేసావు. డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ప్లీజ్ దయచేసి తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ మరొకసారి హృదయపూర్వకమైన నమస్కారాలతో కానిస్టేబుల్ బిగ్ హిట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళు పడుతున్న శ్రమ నిత్యం అనేక సంవత్సరాలుగా నేను చూసిన సందర్భం. ఏదో ఒక సాంగ్ పోలీస్ డిపార్ట్మెంట్కి పోలీస్కి అందియాలనేటువంటి ఉద్దేశం నాకు ఉండే
ఈ కానిస్టేబుల్ మూవీ రూపంలో పాడే అవకాశం దొరకడం నాకు నిజంగా కూడా గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకోక తప్పదు. ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. అదే మాదిరిగా హీరో గారు వరుణ్ సంతోష్ గారు, పెద్దలు మా శివారెడ్డి అన్న, మామిడి హరికృష్ణ అన్న, అండ్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరోయిన్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ఈ సాంగ్ రాసిన రైటర్కి, పత్రికా విలేకరులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ మూవీలో నేను పాడినటువంటి పాట మొత్తం పాడకపోయినా హుక్ లైన్ ఏదో ఒక చిన్న లైన్ వినిపిస్తానని కూడా ఈ సందర్భంగా. కానిస్టేబుల్ అన్నో, కానిస్టేబుల్ అన్నో, కానిస్టేబుల్ అన్నో, సమాజమే నీ సేవకు సలామంటుందన్నో. కానిస్టేబుల్ అన్నో, కానిస్టేబుల్ అన్నో, సమాజమే నీ సేవకు సలామంటుందన్నో. కానిస్టేబుల్ అన్నో, కానిస్టేబుల్ అన్నో, ఎగిరే జెండా నిన్నే చూసి మురిసిపోతుందన్నో. కానిస్టేబుల్ అన్నో, కానిస్టేబుల్ అన్నో, ఎగిరే జెండా నిన్నే చూసి మురిసిపోతుందన్నో. ఇలాంటి గొప్ప పాడేటువంటి అవకాశం కలిగించినటువంటి ఈ మూవీ సిబ్బంది అందరికీ, మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకో. నమస్కారం, సభకు నమస్కారం, విచ్చేసిన పెద్దలందరికీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్యన్ కంగ్రాచులేషన్స్. మొన్ననే ఒక 40 రోజులు ఆర్యన్తో పనిచేశాను ఒక సినిమాకి, కంప్లీట్ అయిపోయింది. అండ్ నౌ 5-6 రోజులు కాకముందే ఇక్కడ ట్రైలర్ లాంచ్ కానిస్టేబుల్. అండ్ ఇంకొక విషయం, వరుణ్ అన్న కంగ్రాచులేషన్స్ అన్న, హ్యాపీ డేస్ నుంచి చాలా ఇష్టం మీరంటే. అండ్ ఇంకొకటి, కానిస్టేబుల్ అనే టైటిల్ నా జీవితానికి చాలా ముడిపడి ఉన్న టైటిల్. అది అంటే పోలీస్ వ్యవస్థలో మా నాన్నగారి కోరిక అనమాట. పోలీస్ ఆఫీసర్ అవ్వాలని చెప్పి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అవ్వాలని చెప్పి మా నాన్నగారి కోరిక. సో నేను రావడానికి అదొక ముఖ్య కారణం, నువ్వు ఒక ముఖ్య కారణం. అండ్ మన సమాజంలో పోలీస్ వ్యవస్థ ఎంతవరకు రీచ్ అవుతుంది అంటే, సమాజంలో ఎలా ఉంది అనేది పక్కన పెడితే, ఈ సినిమాలో ఏం చూపించావో తెలియదు బాబు. బట్ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ అగైన్ అండ్ అగైన్. చూడాలని ఉంది. ట్రైలర్ నాకు షూట్లో చూపించాడు, నేను కొంచెం లేట్గా వచ్చాను, సారీ అందరికీ. సో నేను నిజ జీవితంలో పోలీస్ ఆఫీసర్ అవ్వలేకపోయా. ఏదో రోజు ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక క్యారెక్టర్ చేసి మా నాన్నగారి కోరిక తీరుస్తా, ఎందుకంటే నటుడిని అయ్యాను కాబట్టి. నటుడిగా మనకి చాలా జీవితాలు అనుభవించేకి ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ టీం అందరికీ. సరే, డైరెక్టర్ గారు అడుగుతున్నారు పుష్ప నుంచి ఒక డైలాగ్ అని చెప్పి. ఏం లేదు, నాకు పార్ట్ 1 నా వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది. అండ్ నాకు ఎక్కువ ఇష్టమైన విషయం ఏంటంటే, నా వాయిస్ ఓవర్ రాగానే బన్నీ సార్ ఎంట్రీ వస్తుంది. ఇది కూలోడి కదా అనే తేలిగ్గా తీసిపోలేదు, నాలాంటోడు నీళ్ళంటాడు, యాన్నైనా ఉంటాడు, అలాంటోడు ఎర్రచందనం లాగా అరుదుగా ఉంటాడు. సో ఇది అయిన తర్వాత సార్ ఎంట్రీ వస్తుంది. నాకు గూస్ బాంబ్స్ వచ్చే సీక్వెన్స్ అప్పుడు పార్ట్ 1 చూస్తున్నప్పుడు. ఓకే, సో థ్యాంక్ యూ అందరికీ, టీం అందరికీ, ఆల్ ది బెస్ట్. ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన డైసాట్ ఫిలిమ్స్ మీకు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ జగదీష్ ప్రతాప్ బండారి. జగదీష్ అన్న, మీ పేరు నా పేరు జగదీష్. ఆల్ ది బెస్ట్ అన్న. మీకు ఇంకా ఇలాంటి సినిమాలు చేసి కొత్త కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ట్రైలర్ లాంచ్కి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి ప్రేక్షక అభిమానులకి, ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. కానిస్టేబుల్ అంటే నాకు కొంచెం అదే, ఈ సినిమాలో నేను నటించకపోయినా కూడా ఎందుకు వచ్చానంటే, ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టుగా నాకు కానిస్టేబుల్ అనే టైటిల్కి కొంచెం, టైటిల్కి కాదు, ఈ సినిమాకి సంబంధం ఏంటంటే, జాగృతి మూవీ మేకర్స్లో నన్ను హీరోగా పెట్టి జగదీష్ అన్న నన్ను హీరోగా సినిమా తీశాడు. రెంట్ మూవీ పేరు, నాట్ ఫర్ సేల్. సో అదే కాకుండా ఈ సినిమా కానిస్టేబుల్ అంటే నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కమిషనర్గా ఉన్న మహేందర్ రెడ్డి గారికి కానీ, ఇప్పుడు ఆయన కమిషనర్ గారు లేరు, బట్ మహేందర్ రెడ్డి గారు కానివ్వండి, సజ్జనార్ గారు కానివ్వండి, సివి ఆనంద్ గారు కానివ్వండి,
పోలీస్ ప్రోగ్రాంలు ఉన్నా కూడా నన్ను తప్పకుండా ఇన్వైట్ చేసేవాళ్ళు, చాలా అద్భుతంగా నన్ను గౌరవించుకొని పంపించేవాళ్ళు. సో మా ఇంట్లో కూడా మేము 7 అన్నదమ్ములు, మా ఇంట్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో అంతేకాకుండా నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది రామగుండంలో, పోలీస్ స్టేషన్ వెనకాల ఇల్లే మా ఇల్లు అనమాట. సో అట్లా పోలీస్ డిపార్ట్మెంట్తో నాకు బాగా ఇష్టం. పోలీస్ క్యారెక్టర్ అన్నా కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా కూడా చాలా ఇష్టం. దాదాపు 8 క్యారెక్టర్లు చేశాను, 8 సినిమాలలో చేశాను పోలీస్ క్యారెక్టర్గా. సో ఇప్పుడు కూడా జేడి చక్రవర్తి గారితో ధనం మూలం అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను కానిస్టేబుల్గా, జేడి చక్రవర్తి గారు ఎస్ఐగా. సో ఇట్లా కానిస్టేబుల్ అంటే ఒక మనల్ని కంటికి రెప్పలాగా వాళ్ళ భార్య పిల్లల్ని వాళ్ళ కుటుంబ సభ్యులకి దూరంగా బ్రతుకుతూ, ఎలాంటి కార్యక్రమాలు వచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనల్ని కాపాడుతూ కంటికి రెప్పలాగా కాపాడుకొని కడుపులో పెట్టుకుని చూసుకునేటువంటి ఏదైనా ఉంది అని అంటే అమ్మ తర్వాత నాన్న తర్వాత పోలీస్ డిపార్ట్మెంటే. సో అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్కి మనం గౌరవం ఇవ్వాలి కాబట్టి ఈరోజు ఇక్కడ రావడం. సో అందులో యాంకర్ గారు కూడా సింబాలిక్గా డ్రెస్ వేసుకొని రావడం నాకు ఇంకా మంచిగా అనిపించింది. ఐ అప్రిషియేట్ దాట్. సో వల్లి గారు, కెమెరామ్యాన్ గారు, ఆయన మనకు అంతకుముందు సభాపతి భాస్కర్ రావు గారు ఉండేవారు, గంటలు చక్కగా మాట్లాడేవారు సభను ఉద్దేశించి. ఈయన ఇందాక వరుణ్ సందేశ్ గురించి మర్చిపోయాను. నేను అసలు ఈ వేదికకు వచ్చినప్పుడు టక్కున నాకు ఏం మాట్లాడాలో తెలియదు. అసలు ఇక్కడ మాట్లాడిన వాళ్ళల్లో ఎక్కువసేపు మాట్లాడింది నువ్వే, ఏం మాట్లాడినా తెలియదేట, ఇది పరిస్థితి. సో వల్లి అన్న నాకు మంచి ఫ్రెండ్, నేను హీరో చేసిన సినిమాకు కూడా వల్లి అన్ననే కెమెరామ్యాన్. సో వరుణ్ సందేశ్ ఇక్కడ హీరో. సో ఆయనతో కూడా నేను వర్క్ చేయడం జరిగింది. చాలా మంచి మనసున్నటువంటి వ్యక్తి, మంచి ఆర్టిస్ట్, మంచి టాలెంటెడ్తో పాటు మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి, సున్నితమైనటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తి. నాకు వరుణ్ సందేశ్ అనగానే ఫస్ట్ నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంటుంది, యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట అనేది డైలాగ్. నాకు అమ్మ ఇది, నేను అప్పుడు మధురానగర్లో ఉండేవాను. ఇక ఈ అమ్మాయి కూడా అక్కడ మధురానగర్లో, మా అమ్మని చిన్నప్పుడు ఈ అమ్మాయి ఇంత ఉండేది, మా అమ్మని సైకిల్ వేసుకొని వచ్చి గుద్దేసింది. సో అట్లాగే మా ఊరు నుంచి వచ్చిన అమ్మాయి తేజు. సో అట్లాగే హీరోయిన్ కూడా చాలా అద్భుతంగా చేశారు. సో ట్రైలర్ చూసాము, చాలా అద్భుతంగా ఉంది. మీరు అందరూ కలిసి పెద్ద మనసు చేసుకొని, చిన్న సినిమా అని అనుకోకుండా పెద్ద మనసు చేసుకొని మంచి సినిమాకి మార్కులేసి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని, మీరందరూ ఈ సినిమాని ఆదరించి ఎంతో కష్టపడి పాడిన మా గద్దర్ జూనియర్ గద్దర్ అన్న, సో అట్లాగే మా డైరెక్టర్ గారు సుభాన్ గారు, అట్లాగే వల్లి గారు, ఇక ప్రొడ్యూసర్ గారు, మనం చెప్పేసుకున్నాం, అందరూ ఇచ్చేసినటువంటి అతిరథులంతా మా అన్న. సో ఆయన దగ్గరికి ఎప్పుడన్నా ఎవరన్నా కళాకారులు కానీ వెళ్ళి అన్నా నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే ఆయన లిమిట్స్ దాటి అట్లా ఎవరు చేయరండి, రూల్స్ ఒప్పుకోవు. అయినా సరే కొంచెం చొరవ తీసుకొని లిమిట్స్ దాటి పెద్దవాళ్ళకు సంజాయిసి చెప్పుకొని కళాకారులకు మాత్రం అన్యాయం కాకుండా వాళ్ళకు కావాల్సినటువంటి ప్రతిదీ కూడా హెల్ప్ చేసేటువంటి గొప్ప మనసున్నది మా అన్నకి. సో ఒక్కసారి గట్టిగా మా అన్నకి చప్పట్లు కొట్టి మీరందరూ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలండి. సో అట్లాగే సో హోల్ టీం, మొత్తం టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఈవెంట్ డైస్ ఆర్ట్స్ ఈవెంట్ చాలా హర్ష గారు చాలా అద్భుతంగా చేశారు. ఈవెంట్ అంతా కూడా చేయాలి, ఇంకా చాలా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇష్యూస్ పైన ఒక సినిమా తీయడం అనేది చాలా గట్స్ ఉండాలి. థ్యాంక్ యూ ఆర్యన్ ఫర్ చూసింగ్ సందేశ్ అండ్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఎంచుకున్నందుకు. అండ్ అంతేకాకుండా ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తూ ప్రొడ్యూస్ చేసిన జగదీష్ గారికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అందరూ వచ్చి నాకు మీ ఆయన చాలా బాగా తయారయ్యారు, అసలు హ్యాపీ డేస్కి, కొత్త బంగారు లోకానికి, తర్వాత ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్ కాబట్టి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. నేను కూడా ఇప్పుడు ట్రైలర్ చూసి ఐ ఫెల్ సో హ్యాపీ బికాస్ యూనో సినిమా చూస్తున్నప్పుడల్లా మనకి ఒక్కొక్క సినిమాకి వరుణ్ సందేశ్ అని అందరికీ తెలుసు, బట్ యాజ్ అ కానిస్టేబుల్గా చూడడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఐ విష్ గుడ్ లక్ టు ద హోల్ టీమ్. అండ్ హీరోయిన్ గారు కూడా చాలా బాగా చేశారు. లైక్ ఐ మీన్ ట్రైలర్ కానీ నేను ముందే చూసాను, ట్రైలర్ చాలా కొత్తగా డిఫరెంట్గా అండ్ ఆడియన్స్ పబ్లిక్కి ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు అరుదుగా వస్తాయి కాబట్టి మీరు అందరూ ప్లీజ్ ఎంకరేజ్ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్. ఇలా మన రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు ప్రతి శుక్రవారం వచ్చే సినిమాలు ఇవి. మీరు అందరూ ఎంకరేజ్ చేస్తేనే ఇంకా మంచి సినిమాలు తీస్తారు ఇలాంటి టీం అందరూ కలిసి. అండ్ థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వచ్చినందుకు, అండ్ గెస్ట్ అందరికీ, అండ్ ఆల్సో మీడియా, మీరు మీ టైం తీసుకొని ఇక్కడ వచ్చినందుకు. అండ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ ప్రొడ్యూసర్ గారికి, బల్గాం జగదీష్ గారికి, ఆర్యన్ గారికి, వల్లి గారికి నాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇలాంటి ఎస్పెషలీ మెసేజ్ డ్రివెన్ మూవీస్ ఇలా బయటికి వచ్చి సపోర్ట్ చేయడానికి అందరికీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్. నాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఐ విష్ అందరూ ఈ మూవీస్ చూసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసి ఇలాంటి మెసేజ్ డ్రివెన్ మూవీస్ ఇంకా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తల్లిదండ్రులకు పాదాభివందనం. ఈ సినిమాలకు ఎంటర్ అయినందుకు ఆ కళామ్మ తల్లికి పాదాభివందనం. మరి మీడియా సోదరులకు వాళ్ళకు కూడా నా పాదాభివందనం. మరి ప్రేక్షక దేవులకు అందరికీ నా పాదాభివందనం. నా పేరు బలగం జగదీష్. నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. మా మల్లన్న ఎలా చెప్తాడు, పూలు అమ్మినా పాలు అమ్మినా అని, అలాగే నేను కూడా చాలా కష్టపడి ఒక చిన్న స్టేజ్కి వచ్చిన. నేను కూడా పేపర్ వేసిన, పోస్ట్ మ్యాన్గా జాబ్ చేసిన, కొరియర్ బాయ్గా జాబ్ చేసిన, ఆఫీస్ బాయ్గా జాబ్ చేసిన, రకరకాల డ్యూటీలు చేసి ఈరోజు కూడా నేను ఒక ఎంప్లాయీనే. బేగం బజార్లో విష్ణు ఫైర్ వర్క్స్లో నేను ఒక మేనేజర్ని. క్రాకర్ షాప్, దీపావళి తెలంగాణలో పెద్ద బిగ్గెస్ట్ అవుట్లెట్ అది. అనుకోని పరిస్థితుల్లో నాకు ఎప్పుడో 20 ఏళ్ల కింద సన్నజాజి అనే సినిమాలో గౌడ రామకృష్ణ గారు, జిఆర్కే రెడ్డి గారు డైరెక్షన్లో నాకు ఇదే శివారెడ్డి అన్న, మన చిత్రం సీను వీళ్ళంతా గ్రూప్, అందులో నేను కూడా ఒక మెంబర్ అందులో. ఆ సినిమాలో నేను కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఆ సినిమా మధ్యలో ఆగిపోవడము, మళ్ళీ నేను ఇక్కడికి ఈ సినిమా ఇండస్ట్రీలో టచ్ లేకుండా పోయినా. నేను ఇంకొకటి ఏమంటే, నేను ఒక మంచి క్రికెట్ ప్లేయర్ని, రంజీ లెవెల్ దాకా ఆడినాన్ని. అంబాటి రాయుడు నా దగ్గర, మేమిద్దరం అంటే నా ముంగట చిన్న పిల్లోడు నెట్స్లో నాతో పాటు ఆయనకు నేర్పిస్తుంటే కూడా అతనికి చెప్తుంటే, నువ్వు తప్పకుండా ఇండియా టీం సెలెక్ట్ అవుతావు రాయుడు, మంచిగా కష్టపడని చెప్పి మోటివేషన్ కూడా ఇస్తుంది. సో నాకు ఇంట్లో ఒక చిన్న ఆర్టిస్ట్గా పోదామని ఒక చిన్న సినిమా ఏదంటే రైట్ అనే మూవీలో దివాకర్ మహాకాళి అని నా మిత్రుడు ప్రొడ్యూసర్, అతను నాకు ఆ సినిమాలో అవకాశం ఇచ్చిండు. ఒకరోజు ఫోన్ చేసి, అన్న ఒక చిన్న క్యారెక్టర్ ఉంది చేసావారా అంటే, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ పోయి అందులో యాక్ట్ చేసిన. డైరెక్టర్ గారు నేను చేసినాక అన్నారు, అన్న మీరు సీనియర్ యాక్టర్ లెక్క చేస్తున్నారని చెప్పి నాకు ఆయన చెప్తూ నాకు చాలా సంతోషం వేసింది. అలా అనుకుంటా నాకు ఆర్యన్ ఒకరోజు కలిసిండు ఒక మిత్రుని ద్వారా. అందులో ఆర్యన్ నాకు ఒక కథ చెప్పిండు. సరే నేను ఎవరైనా ప్రొడ్యూసర్ ఉంటే చూస్తా అని అట్లా ఒక 3-4 మంత్స్ టైం స్పెండ్ అయినాక, మీరే ఒక సినిమా మీరే చేయొచ్చు కదా సార్ నాకు అంటే, నాకు దీంట్లో ఏం తెలియదు కదా, చూద్దామని ఆలోచించి చిన్న బడ్జెట్ మూవీగా అనుకొని మేము స్టార్ట్ చేసినాం. కథ చేర్పులు అన్నీ చెప్పినాక అందులో కొన్ని చేంజెస్ చేసుకొని ఇద్దరము, దీంట్లో మళ్ళీ వలి కూడా పాత్రుడు అయిండు. తర్వాత కొన్ని కథలు చేంజ్ చేసి దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దినాము. తర్వాత హీరోల గురించి అన్నీ వెతుకుతున్నాము. కనీసం ఒక 8-10 మంది దాకానే వెతికినామండి. ఎక్కడా సాటిస్ఫై కాలే మాకు లీలాప్రసాద్ మేనేజర్ అండి. ఆయన ఒకరోజు ఫోన్ చేసి, సార్ వరుణ్ సందేశ్ గారు ఉన్నారు, ఆయనను పెట్టుకుంటే బాగుంటుంది సార్ అంటే. యాక్చువల్లీ నేను మూవీస్ ఎక్కువ చూడండి, నేను థియేటర్ కూడా వెళ్ళాను అసలు. అట్లాంటి వరుణ్ సందేశ్ గురించి నాకు తెలుసు, హ్యాపీ డేస్ ఈ మూవీస్ అన్ని కుర్రాలు, కానీ నేను ఎప్పుడు థియేటర్లో పోయి చూడలే అతని సినిమాలు కూడా. సరే వరుణ్ సందేశ్ అంటే బాగా పేరున్న అతనే కదా, అతను తీసుకుందాం, మళ్ళీ చేస్తుడు లేదో కానిస్టేబుల్ పాత్ర అని మాట్లాడితే, ఆర్యన్ సుభాన్కి అక్కడ పంపిస్తే స్టోరీ చెప్తే ఎంబడే ఆయన రియాక్ట్ అయ్యి చేద్దామని చెప్పారు. ఇక కథా చర్చలు జరుపుకున్నాము. వరుణ్ సందేశ్ గారు ఒప్పుకోవడము, నిజంగా వరుణ్ సందేశ్ ఈ క్యారెక్టర్లో ఒదిగిపోవడం చాలా సంతోషము. చాలా అద్భుతంగా నటించాడు. రియల్గా చెప్పాలంటే నేను సినిమాలో చూసిన కన్నా ఇక్కడ నిజంగా హీరో, మంచి మనసున్న మనిషి, చాలా మంచి వ్యక్తి, ఫ్రెండ్లీ ఉంటాడు, అందరితో కలిసి ఉంటాడు. ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించాడు. సో అలాగా ఆ జర్నీ మా సినిమా అన్ని విధాల మేము కష్టపడుకుంటూ చేసుకుంటూ ప్రతిదీ దగ్గరుండి అన్నీ కరెక్ట్గా చేసుకుంటూ ఈ సినిమాని ఈ స్థాయికి తీసుకొచ్చినాము. ఈ సినిమా చాలా అద్భుతమైందండి. ఇందులో ఒక మంచి మెసేజ్ ఉంటుంది, ఒక అవమానం మీద. అవమానిస్తే ఏం జరుగుతుంది అనేది మనకు ఒక మంచి, అంటే ఈ సమాజంలో అవమానం తట్టుకోలేరు ఎవరు కూడా, చిన్న విషయంలో కూడా తట్టుకోలేరు. అదొక విషయము.
ఇలా నటించిన ప్రతి ఒక్కరు హీరోయిన్ కానివ్వండి, మా ఆర్టిస్ట్ భవ్య, తేజు, నిత్య కానివ్వండి, సూర్య ఉన్నారు, బిహెచ్ఎల్ ప్రసాద్ గారు, దువాసి మోహన్ గారు, కల్పలత గారు, మళ్ళా రవివర్మ గారు, సీనియర్ యాక్టర్ సూర్య గారు, ఇంకా చాలామంది ఇలా ఆర్టిస్టులు. అలాగే ఇలా అద్భుతమైన 4 సాంగ్లు అండి దగ్గరుండి చేయించుకున్నాను అండి. ఇలా ప్రత్యేకంగా సాంగ్ పోలీసుల డిపార్ట్మెంట్ మీద నేను దగ్గరుండి శ్రీనివాస్ తేజ గారితో రాయమని చెప్తే ఆయన భయపడ్డారు. పోలీస్ డిపార్ట్మెంట్లో రాయాలంటే నాకు చేతులు ఆడలేము సార్, నా కాళ్ళు చేతులు ఆడతలేము అని చెప్పారు. ఏం కాదు, నేను కొన్ని సజెషన్స్ ఇచ్చిన, వాళ్ళు పడుతున్న బాధలు, కష్టాలు ఇవన్నీ ఆలోచించి రాయి అని చెప్పిన. అంటే సార్ ఎట్లా అంటే, ఇంట్లో నాకు చాలామంది కానిస్టేబుల్ మీడియా మిత్రులు, ఎందుకంటే నాకు చిన్నప్పుడు కానిస్టేబుల్ కావాలని నాకు చాలా డ్రీమ్ ఉండే. నేను ట్రైనింగ్ కూడా పోయినా, రిటర్న్ టెస్ట్ కూడా రాసిన. కొన్ని అనివార్య కారణం వల్ల గవర్నమెంట్ చేంజ్ చేయడం వల్ల నేను డిపార్ట్మెంట్లోకి పోలేకపోయినా. అందులో తర్వాత ఆ సాంగ్ రాసినాక కొన్ని మార్పులు చేర్పు చేసి నల్గొండ గద్దర్ నరసన్న వాయిస్ పడితే ఈ సాంగ్కి న్యాయం జరుగుతుందని అన్నకు కాంటాక్ట్ కావడం జరిగింది. అన్న ఒప్పుకోవడము, నరసన్న ఒప్పుకోవడము, సాంగ్ పాడడం. అద్భుతమైన సాంగ్ అండి. ప్రతి కానిస్టేబుల్ ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు మనసుని కరిగించే విధమైన సాంగ్ అది. దాని తర్వాత రామారావు, మోతుమూరి రామారావు అద్భుతమైన 2 సాంగ్స్ రాసిండండి. ఇంకా ఒకటి సాడ్ సాంగ్ ఉంటుంది, మన చంద్రబోస్ గారు, హరిణి గారు కాంబినేషన్లో, ఇంకా రిలీజ్ కాలే, తొందరలోనే రిలీజ్ చేస్తారు. మళ్ళీ గీతామాధురి గారు ఒక ఐటమ్ సాంగ్ పాడడం జరిగింది. ఇంకోటి మేఘం కురిసింది సాంగ్ మన రమ్య బైరా గారు పాడినండి. నలుగురు ఆర్టిస్టు కూడా, సింగర్స్ కూడా చాలా అద్భుతంగా పాడడం జరిగింది. ఈ సినిమాకు 4 పాటలు 4 భుజస్తంభాలు లాంటివండి. కథ విషయానికి వస్తే సినిమాలో కంటెంట్ 100% ఉందండి. మీకు 100% నచ్చుతుంది. ప్రేక్షక దేవుళ్ళకు కానీ, మీడియా దేవుళ్ళకు కానీ తప్పకుండా మీరు ఈ సినిమా చూసి ఆదరించాలి. ఇంకోటండి, నేను ఈ సినిమాతో పెద్దగా ఏం ఆశిస్తలేను. నేను ఇలాంటి డైరెక్టర్లు, ఇలాంటి రైటర్స్ కానీ, వీళ్ళ యంగ్ అప్కమింగ్ వాళ్ళకు, అట్లాంటి వాళ్ళకు నేను తప్పకుండా అవకాశం ఇస్తాను. అట్లాంటి వాళ్ళకి ముందుకు పోవాలి, యంగ్ జనరేషన్ ముందుకు రావాలి. ఇంకో ముఖ్యమైన విషయం అంటే డైస్ ఆర్ట్స్, మన హర్ష, మాన్సి, రాజేష్ ఖన్నా, ఇంకా వాళ్ళ టీం మొత్తానికి నిజంగా నేను చాలా అప్రిషియేట్ చేస్తాను అండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే యంగ్ జనరేషన్, నేను వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చి మా సినిమా ప్రమోషన్కి మీరు ఈవెంట్కి రావాలి, చేయాలని చెప్పి వాళ్ళకి అవకాశం ఇచ్చిన, చాలా అద్భుతంగా చేసిర్రు వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు ఇంకా చాలా పెద్ద సినిమాలు చేసుకుంటూ పోవాలి, ఒక స్థాయికి ఎదగాలని నా కోరిక. ఇంకోటి సిద్ధురెడ్డి గారు, ఇంకా కొంతమంది అందులో మాకు సపోర్ట్ చేసిన అందరికీ చాలా ధన్యవాదాలు. అలాగే వరుణ్ సందేశ్ గారు, ఈయన నాకు బ్రదర్ లాంటి వాడు. నేను మళ్ళీ ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తున్నా 100%. నాకు నమ్మకం, ఆ శివయ్య మీద నమ్మకం, ఆ శివయ్య మీద నమ్మకంతోనే చెప్తున్నా. వరుణ్ సందేశ్ ఈస్ కమ్ బ్యాక్ ఫ్రమ్ దిస్ మూవీ. మీరందరూ ఆదరించారే. మీడియా మిత్రులకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు పవన్ కుమార్ గౌడ్ గారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకోటండి చిన్న విషయం, నాకు ఈ సినిమా షూటింగ్కి టంగుటూరు శంకర్పల్లిలో నా మిత్రుడు శంబారెడ్డి లైన్ మేనేజర్ అండి, అతను దగ్గరుండి ప్రతిదీ చూసుకున్నాండి, లొకేషన్స్ కానీ ఏం కానీ. అనుకోని పరిస్థితిలో ఒక మూవీ షూటింగ్లో షార్ట్ సర్క్యూట్ జరిగి పాపం కాలిపోయి చనిపోయాడు. అతను మా మధ్యలో లేడు, కానీ ఈ సినిమాలో అతనికి ఒక ఫోటో వేసి శ్రద్ధాంజలి ఘటించిన. ఎందుకంటే ఆయన మా మధ్యలో లేకున్నా నా హృదయంలో మాత్రం ఉన్నాడు. ఆయన ఆశీర్వాదం, అన్న ఏడున్నా శంబారెడ్డి అన్న నీ ఆశీర్వాదం నాకు కావాలి, నువ్వు మా హృదయాల్లో ఉండిపోతావు. ఎందుకంటే ప్రతి క్షణం మాకు అండగా నీడగా ఉండి కాపాడిండు, ప్రతి దాంట్లో హెల్ప్ చేసిండు. నీకు పాదాభివందనం అన్న శంబారెడ్డి అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు పవన్ కుమార్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తల్లిదండ్రులకు పాదాభివందనం. ఈ సినిమాలకు ఎంటర్ అయినందుకు ఆ కళామ్మ తల్లికి పాదాభివందనం. మరి మీడియా సోదరులకు వాళ్ళకు కూడా నా పాదాభివందనం. మరి ప్రేక్షక దేవులకు అందరికీ నా పాదాభివందనం. నా పేరు బలగం జగదీష్. నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. మా మల్లన్న ఎలా చెప్తాడు, పూలు అమ్మినా పాలు అమ్మినా అని, అలాగే నేను కూడా చాలా కష్టపడి ఒక
చిన్న స్టేజ్కి వచ్చిన, నేను కూడా పేపర్ వేసిన, పోస్ట్ మ్యాన్గా జాబ్ చేసిన, కొరియర్ బాయ్గా జాబ్ చేసిన, ఆఫీస్ బాయ్గా జాబ్ చేసిన, రకరకాల డ్యూటీలు చేసి ఈరోజు కూడా నేను ఒక ఎంప్లాయీనే. బేగం బజార్లో విష్ణు ఫైర్ వర్క్స్లో నేను ఒక మేనేజర్ని. క్రాకర్ షాప్, దీపావళి తెలంగాణలో పెద్ద బిగ్గెస్ట్ అవుట్లెట్ అది. అనుకోని పరిస్థితుల్లో నాకు ఎప్పుడో 20 ఏళ్ల కింద సన్నజాజి అనే సినిమాలో గౌడ రామకృష్ణ గారు, జిఆర్కే రెడ్డి గారు డైరెక్షన్లో నాకు ఇదే శివారెడ్డి అన్న, మన చిత్రం సీను వీళ్ళంతా గ్రూప్, అందులో నేను కూడా ఒక మెంబర్ అందులో. ఆ సినిమాలో నేను కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఆ సినిమా మధ్యలో ఆగిపోవడము, మళ్ళీ నేను ఇక్కడికి ఈ సినిమా ఇండస్ట్రీలో టచ్ లేకుండా పోయినా నేను. ఇంకొకటి ఏమంటే నేను ఒక మంచి క్రికెట్ ప్లేయర్ని, రంజీ లెవెల్ దాకా ఆడినాన్ని. అంబాటి రాయుడు నా దగ్గర, మేమిద్దరం అంటే నా ముంగట చిన్న పిల్లోడు నెట్స్లో నాతో పాటు ఆయనకి నేర్పిస్తుంటే కూడా అతనికి చెప్తుంటే నువ్వు తప్పకుండా ఇండియా టీం సెలెక్ట్ అవుతావు రాయుడు. ఇంకోటండి, నేను ఈ సినిమాతో పెద్దగా ఏం ఆశిస్తలేను. నేను ఇలాంటి డైరెక్టర్లు, ఇలాంటి రైటర్స్ కానీ వీళ్ళ యంగ్ అప్కమింగ్ వాళ్ళకు, అట్లాంటి వాళ్ళకు నేను తప్పకుండా అవకాశం ఇస్తాను. అట్లాంటి వాళ్ళకి ముందుకు పోవాలి, యంగ్ జనరేషన్ ముందుకు రావాలి. ఇంకో ముఖ్యమైన విషయం అంటే డైస్ ఆర్ట్స్, మన హర్ష, మాన్సి, రాజేష్ ఖన్నా, ఇంకా వాళ్ళ టీం మొత్తానికి నిజంగా నేను చాలా అప్రిషియేట్ చేస్తాను అండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే యంగ్ జనరేషన్, నేను వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చి మా సినిమా ప్రమోషన్కి మీరు ఈవెంట్కి రావాలి చేయాలని చెప్పి వాళ్ళకి అవకాశం ఇచ్చిన, చాలా అద్భుతంగా చేసిర్రు వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు ఇంకా చాలా పెద్ద సినిమాలు చేసుకుంటూ పోవాలి, ఒక స్థాయికి ఎదగాలని నా కోరిక. ఇంకోటి సిద్ధురెడ్డి గారు, ఇంకా కొంతమంది అందులో మాకు సపోర్ట్ చేసిన అందరికీ చాలా ధన్యవాదాలు. అలాగే వరుణ్ సందేశ్ గారు, ఈయన నాకు బ్రదర్ లాంటివాడు. నేను మళ్ళీ ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తున్నా 100%. నాకు నమ్మకం, ఆ శివయ్య మీద నమ్మకం, ఆ శివయ్య మీద నమ్మకంతోనే చెప్తున్నా. వరుణ్ సందేశ్ ఈస్ కమ్ బ్యాక్ ఫ్రమ్ దిస్ మూవీ. మీరందరూ ఆదరించారే. మీడియా మిత్రులకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు పవన్ కుమార్ గౌడ్ గారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ ఇంకోటండి చిన్న విషయం, నాకు ఈ సినిమా షూటింగ్కి టంగుటూరు శంకర్పల్లిలో నా మిత్రుడు శంబారెడ్డి లైన్ మేనేజర్ అండి, అతను దగ్గరుండి ప్రతిదీ చూసుకున్నాండి, లొకేషన్స్ కానీ ఏం కానీ. అనుకోని పరిస్థితిలో ఒక మూవీ షూటింగ్లో షార్ట్ సర్క్యూట్ జరిగి పాపం కాలిపోయి చనిపోయాడు. అతను మా మధ్యలో లేడు, కానీ ఈ సినిమాలో అతనికి ఒక ఫోటో వేసి శ్రద్ధాంజలి ఘటించిన. ఎందుకంటే ఆయన మా మధ్యలో లేకున్నా నా హృదయంలో మాత్రం ఉన్నాడు. ఆయన ఆశీర్వాదం, అన్న ఏడున్నా శంబారెడ్డి అన్న నీ ఆశీర్వాదం నాకు కావాలి, నువ్వు మా హృదయాల్లో ఉండిపోతావు. ఎందుకంటే ప్రతి క్షణం మాకు అండగా నీడగా ఉండి కాపాడిండు, ప్రతి దాంట్లో హెల్ప్ చేసిండు. నీకు పాదాభి వందామన్నా శంబారెడ్డి అన్న. థ్యాంక్ యూ. నా ప్రెస్ మీడియా వాళ్ళకి అండ్ అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్ద వాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇక్కడికి అండ్ మా టీమ్కి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మీ అందరికీ. అండ్ ఐ హోప్ మీకు అందరికీ ట్రైలర్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. అండ్ ఆర్యన్, ఇక్కడ ఇందాక నువ్వు అన్నావు కదా చిన్న సినిమా పెద్ద సినిమా అది జస్ట్ బడ్జెట్ వరకే, బట్ సినిమా బాగుంటే తప్పకుండా మన తెలుగు ప్రేక్షకులు ఒక మంచి సినిమాని ఆదరించడంలో నంబర్ 1 ఉంటారు ఎప్పుడు. అండ్ ఐఎమ్ హోపింగ్ ఈ సినిమా, నేను ఇంత మునుపు కూడా లాస్ట్ కొన్ని సినిమాలు కూడా చేశాను, ఐ థింక్ ఒక మంచి సినిమా వస్తే తప్పకుండా ఆదరిస్తారు. సో లెట్స్ హోప్ దట్ ఈ సినిమా మీకు నచ్చుతుందని మేము అనుకుంటున్నాము. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. అండ్ సో ఈ సినిమా ఆర్యన్ నాకు ఫస్ట్ వచ్చి స్టోరీ చెప్పంగానే నాకు స్టోరీ చాలా బాగా నచ్చింది. అంటే ఒక కానిస్టేబుల్గా నేను తన స్టోరీ చెప్తున్నప్పుడు విజువలైజ్ చేసుకున్నా. ఐ థాట్ ఇప్పుడు నాకు ఇప్పుడు నేను ఏంటంటే ఒక సినిమాలో నేను నటించగలను. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్, దట్ ఈస్ వాట్ ఐ బిన్ డూయింగ్ సిన్స్ 2007. 18 ఏళ్ళు అయింది హ్యాపీ డేస్ నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐఎమ్ అన్ యాక్టర్. సో దట్ ఈస్ వాట్ ఐ కెన్ కంట్రోల్ అండ్ ఐ ట్రై టు గివ్ మై బెస్ట్. నేను నా బెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తా. అండ్ బట్ ఈ సినిమాలో ఐఎమ్ షూర్ ఆర్యన్ కూడా సినిమా నాకు ఏదైతే స్టోరీ చెప్పారో దువాసి గారు అన్నట్టు ఆ స్టోరీని తను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశాడు. సో ఐఎమ్ హోపింగ్ దట్ దిస్ ఫిల్మ్ విల్ బి మంచి సక్సెస్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. అండ్ జగదీష్ గారు ఇలాంటి ఒక సబ్జెక్ట్ మీద మీరు నమ్మి మీరు ఇన్వెస్ట్ చేసి ఒక మంచి సినిమా తీశారు, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి సినిమాని మీరు నిర్మించారు. సో మీ ఫస్ట్ ప్రొడక్షన్ ఇది
డెఫినెట్గా ఒక మంచి ప్రొడక్షన్తో మీరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చారు. సో ఐ హోప్ దట్ మీ ఇద్దరికి ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ అందాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ అందరికన్నా ఎక్కువ మీ ఇద్దరికి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు టైం తీసుకుని ఆయన బిజీ స్కెడ్యూల్లో రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఇక్కడికి వచ్చినందుకు ఆయనకి కూడా చాలా చాలా థ్యాంక్స్. నాకు రాజేంద్ర ప్రసాద్ గారితో ఇందాక మేము మాట్లాడుతుంటే ఒక చిన్న ఆయనతో ఒక ఇన్సిడెంట్ ఒకటి ఆయనతో షేర్ చేశాను. సో నేను మిస్టర్ పెళ్ళం అనే సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు చేసినప్పుడు అప్పుడు నాకు 3.5 4 years అనుకుంటా. సో అక్కడ అందులో ఒక చిన్న పిల్లోడు ఉంటాడు. సో ఆ క్యారెక్టర్ కోసం మా బాబాయ్ వీళ్ళు అక్కడ నన్ను తీసుకెళ్తే నేను అక్కడ ఆ క్యారెక్టర్ కోసం వెళ్ళాను. బట్ ఆ టైంలో మా ఫాదర్కి యూఎస్లో జాబ్ రావడం వల్ల మళ్ళీ మా ఫ్యామిలీ మొత్తం అక్కడ షిఫ్ట్ అవడం వల్ల ఇట్ వాజంట్ అ పాసిబిలిటీ. ఒక చిన్న ఫోటో దిగేసి ఆయనతో వెళ్ళిపోయాను. బట్ మళ్ళీ ఈరోజు ఆయన నా సినిమాకి ఒక గెస్ట్గా వచ్చి మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ. మీ టైం తీసుకుని మీ బిజీ స్కెడ్యూల్లో వచ్చి మా ట్రైలర్ లాంచ్ చేశారు. అండ్ అలాగే మై బిగ్గెస్ట్ సపోర్ట్ ఇన్ మై హోల్ లైఫ్. నిజంగా తిని లేకపోతే నేను ఇప్పుడు అసలు ఏమైపోయాడో నాకు కూడా తెలియదు నిజంగా. అంటే నాకు ఒక 2000 ఎప్పుడు మన 13లో పరిచయం అయ్యావు కదా, అంతేనా? చాలా గొడవలు అయిపోతాయి ఇప్పుడు ఇంటికి వెళ్ళాక. 13లో పరిచయం అయ్యావు, 14లో గిఫ్ట్ ఇచ్చావు ఐఫోన్, గుర్తుంది. సో నాకు లాస్ట్ ఒక 11 ఏళ్ళ నుంచి నా పక్కనే ఉంటూ నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకి తోస్తూ ముందుకి నెట్టుకొస్తున్న మా వైఫ్కి నిజంగా ఐఎమ్ సో థ్యాంక్ఫుల్, సో గ్రేట్ఫుల్ అండ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ సో మిగతా ఇంకా మా సినిమాలో దువాసి గారు నేను ఫస్ట్ టైం అనుకుంటా సార్ మీతో యాక్ట్ చేయడం. నేను ఇన్ని ఇయర్స్లో నేను ఫస్ట్ టైం దువాసి గారితో సినిమా చేశా. అసలు ఆయన సెట్లో ఉంటే నవ్వులు అసలు మామూలు కాదు. స్టేజ్ మీద కూడా ఇప్పుడు ఇందాక అంటా ఉన్నాడు, ముందు వేయమ్మా ఈయన కూడా మళ్ళీ అంటే స్టేజ్ ముందు వేసే తర్వాత ఈ సినిమా గురించి ప్రతి ఒక్కళ్ళు మెసేజ్ అని అంటా ఉన్నారు. ఇది మెసేజ్ అది పక్కా కమర్షియల్ సినిమా, పక్కా. మీరు ఎప్పుడో మలయాళం సినిమాలు చూస్తుంటారు పెట్టుకొని, ఇప్పుడు అంతా ప్రతి ఇంట్లో అది ఫ్యాషన్ అయిపోయింది. అట్లాంటి సినిమా, ఆ సినిమాకి ఏ విధంగా తీసిపోయినటువంటి సినిమా ఇది, పక్కా కమర్షియల్ మూవీ. సో సార్ చెప్పినట్టు డెఫినెట్గా చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి ఈ సినిమాలో. అండ్ మీరందరూ ఈ సినిమాని చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంకా చాలా మాట్లాడుకుందాం. ఇంకా రిలీజ్ డేట్ కూడా ఇంకా కొన్ని రోజుల్లో మనకి అనౌన్స్ చేస్తాము, కొన్ని రోజుల్లో తెలుస్తుంది. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. ఇప్పటికే చాలా టైం అయింది. సో సీ యూ ఆల్ అట్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్. అండ్ మీకు గనక ట్రైలర్ నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి. మీరే ప్రమోట్ చేయాలి. ఇంకా దానంత ప్రమోషన్ ఇంకా ప్రపంచంలో ఏది ఉండదు. సో ఐ హోప్ దట్ యూ గైస్ మీకు నచ్చింది అంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీ సపోర్ట్ మాకు 100% ఈ సినిమాకి కావాలి. అండ్ ఇందాక ఆర్యన్ ఇంకా జగదీష్ గారు చెప్పినట్టు మన కానిస్టేబుల్స్ ఈ సినిమా చూస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది. కానిస్టేబుల్స్ వాళ్ళ ఫ్యామిలీస్కి వెళ్ళి చూస్తే. సో ఈ సినిమా, దిస్ ఇస్ అ ఫిల్మ్ డెడికేటెడ్ టు యూ గైస్ అండ్ ఐ హోప్ దట్ యూ గైస్ విల్ లవ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.